ఇక్కడ పగలు ఉంటుంది. ఈ వెనుక భాగంలో చీకటి ఉంటుంది. మనకి మళ్ళీ తర్వాత మనకి గ్లోబ్ పెట్టి నేను అన్ని చెప్తాను సార్. మనకి లాటిట్యూడ్స్ ఉంటాయి కదా సార్, అవన్నిటికీ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. భూమధ్య రేఖ రేఖాంశాలు ఇవన్నీ చేసి ఈ సూర్యుడి వెలుతురు పడ్డప్పుడు ఈ భూమి తిరగడము ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాలు పడిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టార్చ్ లైట్ పెట్టి చీకటి రూమ్ లో చేస్తాను. ఇది కూడా పెడతాను. ఇది ఇంకా అట్రాక్టివ్ ఉండడానికి. ఇక్కడ ఇక్కడ ఒకళ్ళ దగ్గర సపోజ్ నేను అమెరికా తీసుకున్నాను, ఇక్కడ ఇండియా తీసుకున్నాను. అమెరికాలో రాత్రి అయినప్పుడు మనకు పగలవుతుంది. మనకు వాళ్ళకి కాలమానం ప్రకారము 10 గంటల 50 నిమిషాలు తేడా ఉంటుంది అని చెప్తారు పిల్లలకి. తర్వాత భూమి కొంచెం వంగి తిరుగుతుంది, కొంచెం వంపుగా ఉంది. దానివల్ల ఋతువులు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల కాలం ఏర్పడుతుంది, రోజు రాత్రి పగలు ఏర్పడుతుంది. వంగి తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఈ ఋతువులు అనేవి మనకి ఈ విధంగా ఉంటాయని పిల్లలకి నేను వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ ఈ విధంగా నేను చెప్తాను. ఏ కాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సీజన్ లో ఎలా ఉంటుంది ఇలా చెప్తాను. ఇది వాటర్ సైకిల్ సార్, ఇది ఫోటోసింథసిస్, ఇది డిఫరెంట్ స్పీసీస్ సార్. డైజెస్టివ్ సిస్టమ్ సార్ మనకి అది వర్కింగ్ మోడల్. అండ్ డైరెక్ట్ గా మనం ఇక్కడ నోట్ లోంచి క్యూ చేస్తే స్కిన్ అట్లా వచ్చేస్తుంది. కింద ఒక బౌల్ పెట్టాను, అట్లా ఉంది సార్. శ్వాస వ్యవస్థ పిల్లలు ట్రై చేస్తారు సార్. నేను ఇంతకు ముందు రామస్వామి తండ చేశాను సార్, మీకు ఐడియా ఉంది. ఇప్పుడు 43 చూస్తారు సార్. నేను ఇవన్నీ ఇయ్యలం మేళ చేసినవి కాదు సార్, నేను స్కూల్లో వాడుతున్నవే. ఇవన్నీ మనకి వీడియోస్ కూడా ఉన్నాయి సార్ పిల్లలతో. మీరు నాకు ఒకసారి ఎక్సలెంట్ పెట్టారు సార్. ఇది మన దంత వ్యవస్థ. మన మౌత్, మన నోటి ఆరోగ్యంతోనే పూర్తి ఆరోగ్యం ఉంటుంది. అందువల్ల మన పిల్లల్ని మన నోరు గురించి వాళ్ళకి బాగా పరిచయం చేసి దంతాల గురించి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తామన్నమాట. కింద 16 పళ్ళు, పైన 16 పళ్ళు సార్. ఇది మన నాలుక. ఈ నాలుకలో టేస్ట్ బర్డ్స్. ఇక్కడ టేస్ట్ చేస్తుంది, ఇక్కడ బిట్టర్, ఇక్కడ స్వీట్, ఇక్కడ సాల్ట్, ఇక్కడ మొత్తం కలిసిన టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవి మన దంత అమరిక సార్. ఇవి విసురు దంతాలు, మోలార్స్. ఈ 3 విసురు దంతాలు. తర్వాత నములు దంతాలు, చూయింగ్, ప్రీమోలార్స్. కెనాయిడ్స్, ఇవి టియరింగ్ టీత్స్. ఇవి సార్, ఇవి కొరుకు దంతాలు. పిల్లలకి ఇట్లా పరిచయం చేసి పిల్లలు ఎలా బ్రష్ చేసుకోవాలి, రోజుకి ట్వైస్ ఏ డే బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోవడం కూడా 3 విధాలుగా చేయాలి సార్. ఇట్లా పైకి చెయ్యాలి, అవుటర్ టీత్ అంతా పైకి బ్రష్ చేయాలి. గమ్స్ ని వేలుతోని మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఇన్నర్ టీత్ ని రౌండ్ అప్ సర్కిల్ లో బ్రష్ చేసుకోవాలి. ఈ పైన కూడా రౌండ్ అప్ గా చేయాలి. లోపల బయట టీత్ శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనకి క్యావిటీస్ వస్తాయి. ఇంకొకటి ఇట్లా ఆహారపు ఇవన్నీ పార్టికల్స్ ఇట్లా మిగిలిపోయి అవి కుళ్ళిపోతాయి. కింద 16 పళ్ళు, పైన 16 పళ్ళు ఉంటాయి. సరే, మనం ఒకవేళ దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఈ విధమైన బ్రౌనిష్నెస్ మనకి దంతాలకు వస్తుంది. మౌత్ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే టోటల్ బాడీ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత నేను యాక్టివిటీ బేస్డ్ కూడా చేస్తాను. మన స్కూల్స్ లో టీచర్స్ తక్కువ ఉంటాం కాబట్టి మల్టీపర్పస్ టీచింగ్ ఉంటుంది సార్. బహుళ తరగతి. ఇవి నేను పిల్లలకి ఇవి వేస్తాను. వేసి మోలార్స్ ఇది తీస్తాం. మోలార్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి చూపించాలి. మోలార్ ఇక్కడ అంటే ఇవన్నీ 3, ఇవి 3, ఇవి 3, 6. అప్పర్ జాలు 3, మొత్తం 12. ఈ విధంగా ఇంకా ఇవి తీస్తాం. కొరుకు దంతాలు. ఈ దంతాలు ఎక్కడ ఉన్నాయి? ఇవి 4. వీటితో మనం ఏం చేస్తాం? ఇవి కూరపళ్ళు. దీంతో మనం చెరుకుగడ అవి